శివుడి మెడలో పాము ఎందుకుంటుంది? శివుడిని చూస్తే ముందుగా మనకు కనిపించేది ఆయన జటాజూటం, నుదుటి మూడో కన్ను నీలికంఠం, అలాగే ఆయన మెడలో చుట్టుకొని ఉన్న ఒక పాము. ఎప్పుడైనా ఆలోచించారా? లోకమంతా భయపడే పామునే మహాదేవుడు ఎందుకు ఆభరణంగా ధరించాడు? ఎందుకంటే భయాన్నే జయించిన వాడికి భయమే ఒక ఆభరణం అవుతుంది. శైవ సాంప్రదాయంలో ఆ పాముని కాలానికి ప్రతీకగా భావిస్తారు. కాలం ఎవరిని విడిచిపెట్టదు. రాజునైనా పేదవాడినైనా ఒకేలా ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఆ కాలాన్నే తన మెడలో ఆభరణంగా ధరించిన మహాదేవుడు ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నాడు. కాలానికి బానిసగా బ్రతకకు, కాలాన్ని సార్థకం చేసుకుంటూ బ్రతుకు. అందుకే శివుడి మెడలో ఉన్న పాము భయానికి గుర్తు కాదు, జీవితాన్ని వృధా చేయొద్దని ప్రతి క్షణం గుర్తు చేసే మహాదేవుడి మౌన బోధ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇంకా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు కింద కామెంట్లో నాకు చెప్పండి. నేను వాటిని పరిశీలించి దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. హర హర మహాదేవ్, శంభో శంకర.